నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణ నుంచి గెలిచిన ఎంపీలలో ఇద్దరికి కేంద్ర కేబినెట్లో అవకాశం లభించింది. ఇటు సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డికి, అటు కరీంనగర్ నుంచి బండి సంజయ్కి. ఇక పిఎంఓ నుంచి సమాచారం రావడం, నిన్న వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం మనందరం చూసాం. ఇక ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన కిషన్ రెడ్డి మరోసారి గెలిచారు. గతంలోనూ ఇదే స్థానం నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో కిషన్ రెడ్డి జన్మించారు. టూల్ డిజైనింగ్లో డిప్లొమా చేశారు. 1977లో జనతా పార్టీలో చేరారు. అంతకుముందు సంఘ్ కార్యకర్తలా ఉన్నారు. 1980లో రంగారెడ్డి జిల్లా బీజేపీ యువమోర్చా కన్వీనర్ పదవి చేపట్టారు. 2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్ష పదవులను కూడా ఆయన నిర్వర్తించారు. బీజేపీలో కీలక నేతగా ఎదిగిన కిషన్ రెడ్డి తొలిసారిగా హైదరాబాద్ నగరంలో ఉన్న హిమాయత్ నగర్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనలో 2009లో అంబర్పేట్ నుంచి బరిలో నిలిచారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2010లో ఉప్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2014లో మరోసారి అవకాశం దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో అంబర్పేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి మరోసారి గెలిచారు. 2016 నుంచి 18 వరకు అసెంబ్లీలో బీజేపీ శాసనసభ నేతగా పనిచేశారు. ఇక 2018 ఎన్నికల్లో అంబర్పేట నుంచి పోటీ చేసిన కిషన్ రెడ్డి ఓడిపోయారు. అయితే ఆ వెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి బరిలో నిలిచి ఇందులో గెలవడమే కాకుండా ఏకంగా కేంద్రంలో మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. మొన్నటి వరకు కూడా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు ప్రస్తుతం మరొకసారి కేంద్ర కేబినెట్లో రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇదే శాఖలో కొనసాగిస్తారా లేదా కొత్త బాధ్యతలు ఏదైనా కిషన్ రెడ్డికి అప్పచెప్తారా అన్నది కొంత సస్పెన్స్ ఉన్న నేపథ్యంలో రెండవసారి కూడా మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్లో స్థానం సంపాదించడము అనేది ఒక చిన్న స్థాయి కార్యకర్త నుంచి పార్టీలో ఎదుగుతూ వచ్చిన కిషన్ రెడ్డి యొక్క నిబద్ధతకు దక్కిన గౌరవంగా చాలామంది భావిస్తూ వస్తున్నారు. ఏదేమైనా కానీ కిషన్ రెడ్డి మరొకసారి కేంద్ర కేబినెట్లో ఉండడం చాలా ఆనందంగా ఉంది అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీజేపీని తెలంగాణలో సంస్థాగతంగా నిలబెట్టాల్సిన సమయంలో పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు ఖచ్చితమైన స్థానం లభిస్తుంది అని చెప్పకనే చెప్పారు. ఇటు కిషన్ రెడ్డికి కానీ, అటు బండి సంజయ్కి కానీ కేంద్ర కేబినెట్లో స్థానం ఇవ్వడం ద్వారా అనే అంశం కూడా తెలుస్తోంది. ఇక కిషన్ రెడ్డి రెండోసారి కేంద్ర కేబినెట్లోకి వెళ్ళడంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే ఆ వీడియో అంత షేర్ అవుతుంది. సో దాని ద్వారా మన ఛానల్ ఇంకా చాలా మందిలోకి వెళ్తుంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రతిసారి సపోర్ట్ అని ఎందుకు అడుగుతున్నాను అంటే మనం ఛానల్ ఇప్పుడిప్పుడే కొంచెం గెట్ ఆన్ అవుతుంది. ఆర్థికంగా ఛానల్ని నడిపే అంత స్తోమత లేకున్నా మీ అందరూ అందిస్తున్న ఆదరాభిమానాలు బలంతో నిజాన్ని నిర్భయంగా చెప్పాలి, ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలి, ప్రజలకు ప్రభుత్వాలకి ఒక వారధిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో మనం బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా మన ఛానల్ మీ అందరి సపోర్ట్ ఆర్థికంగా చాలా అవసరం. రెంటల్ ఎక్విప్మెంట్తో నడుపుతున్నాం. మనకు ప్రాపర్ ఆఫీస్ కూడా లేదు. ప్రస్తుతం ఈ రెండు నా ముందున్న సవాళ్ళు. వీటిని కూడా అధిగమించాలి అంటే మీ అందరి సపోర్ట్ కావాలి. అలా సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576 ఈ నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడంతో పాటు వ్యాపార ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో ఛానల్కి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.